దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనము అవమానపరచబడ్డామేమో, ఒకవేళ మనము సిగ్గుపరచబడ్డామేమో, ఇదిగో ఇంతవరకు మన జీవితాల్లో అపజయమేమో, కానీ దేవునికి లోబడి దేవునికి దగ్గరగా మనం జీవించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నట్లయితే, మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టినట్లయితే, ఇదిగో ఇప్పటి వరకు కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో వాటన్నిటిని కూడా దేవుడు తొలగించేస్తానంటున్నాడు, దొర్లించేస్తానంటున్నాడు. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, ఆ వాగ్దాన్ని బట్టి దేవునికి వందనములు. యెహోషువ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి వారు బయటికి వచ్చారు, విడుదల పొందుకున్నారు. ఈ దినాన్ని కూడా నీవు కూడా ఏ బంధకాల్లో ఉన్నావో, దేని చేత నువ్వు బంధింపబడ్డావో వాటిలో నుంచి నువ్వు విడుదల పొందుకొని నువ్వు ప్రయాణిస్తున్నటువంటి నీ జీవిత యాత్రలో దేవుడి ఉదయకాల సమయంలో మనందరితోటిని మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు చూసుకున్నట్లయితే, ఆ దినాల్లో మోషే గారు ఏ విధంగా అయితే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఎర్ర సముద్రం అనేటువంటి ఆ సమస్య, అంతటి పెద్ద సమస్య వచ్చినప్పుడు దేవుడు 2 పాయలుగా చేసి ఉన్నాడు, వారిని నడిపించి ఉన్నాడు. ఇదిగో బానిసత్వం నుండి విడుదల కల్పించాడు. ఇదిగో ఎన్నో ఆటంకాలు, అడ్డులు, ఎన్నో శ్రమలు వారు అనుభవించారు. దేవాతి దేవుడు కూడా వారికి పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాడు. అయితే వారు చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా నేడు నేను, అంటే ఈరోజు, ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోవా యెహోషువతోను అనేను. దేవాతి దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషే గారి తర్వాత నాయకుడైనటువంటి యెహోషువతో అంటున్నాడు, ఐగుప్తు అవమానము ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో వీరు ఐగుప్తులో బానిసలు కదా. అంటే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వారు మార్పు చెంది మారు మనసు పొందుకున్నా సరే పలాని ఇది కదా అని జ్ఞాపకం తెచ్చుకుంటాం. కానీ దేవుడైతే ఆయన జ్ఞాపకం చేసుకోవడంటే మన పాపముల్ని తూర్పుకి పడమడికి ఎంత దూరమో అంత దూరంగా పడేస్తున్నాడంటే మన పాపముల్ని సముద్రపు అగాధములు తొక్కేస్తున్నాడట. ఎందుకంటే ఆయన మరలా జ్ఞాపకం చేసుకోవడం, మనము మాటికి చీటికి జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుండి వస్తున్నటువంటి సమయంలో వీరు ఐగుప్తులో వీరు బానిసలు కదా అంటున్నారు. అయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. ఫుట్ నోట్లో ఏమున్నది? దొర్లించి. ప్రియ సహోదరి సహోదర, మన జీవితాల్లో కూడా గిల్గాలు అనేటువంటి అనుభవం మనకు ఉండాలి. గిల్గాలు అనేటువంటి ఆ ప్రదేశంలోనూ మనం ప్రవేశించాలి. చూడండి, ఎప్పుడైతే వీరు గిల్గానుకు వచ్చి ఉన్నారో, మొదటి యెహోషువ గ్రంథంలోనే 5వ అధ్యాయము మొదటి వచనం చూస్తే, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఏం దాటుతున్నారు? యొర్దాను. వీరు ఎదుటిప్పుడు యొర్దాను ఉన్నది. ఆ యొర్దాను నీళ్లను ఎండి చేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్నటువంటి అమోరీలు విన్నారు, సముద్రం దగ్గర ఉన్నటువంటి కనానీయులు విన్నారు. అమ్మో, దేవుడు యొర్దాను నదిని 2 పాయల కింద చేశాడని ఈ అమోరీలు, ఈ సముద్రం దగ్గర ఉన్నటువంటి కనానీయులు ఆశ్చర్యపోయి
రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయేను. ఇశ్రాయేలు భయము చేత, ఇశ్రాయేలు భయము, ఎందుకు? వీరి పక్షాన దేవుడు ఉన్నాడు కనుక ఆ భయము చేత వారికి ఇక ధైర్యం లేకపోయేను. ఎంత గొప్ప దేవుడని మన దేవుడు. ఈ దినాన్న కూడా మన జీవితంలో అవమానం ఉన్నదేమో, ఐగుప్తు లాంటి అవమానం ఉన్నదేమో, ఐగుప్తు లాంటి అనారోగ్యం ఉందేమో, ఇదిగో ఐగుప్తు లాంటి అప్పులు ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా నేను మీ మీద ఉండకుండా నేను దొర్లించి వేసేదును. ప్రియ సోదరి సోదర, నిజంగా దేవుని యొక్క వాక్యం మీద మనం నిలబడినట్లయితే, వాక్యం ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే కదా. ఆయన మీద కనుక మనం నిలబడినట్లయితే, అందుకే ఆయన ఏమంటున్నాడో తెలుసండి, పాత నిబంధన గ్రంథంలో యూదులకి ప్రత్యేకమైనటువంటి ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సున్నతి చేయించుకోవాలి. వారి సున్నతి చేయించుకోవాలి. సున్నతి లేకపోతే వారు, అందుకే అపోస్తులు బోధ చేస్తున్నప్పుడు సున్నతో పని లేదు, అది శారీరక సంబంధమైనది, సున్నతి అవసరం లేదంటే కొంతమంది దొంగచాటున వెళ్ళి మేము కూడా యెరూషలేముకి వచ్చామని చెప్పేసి ఇదిగో మీరు సున్నతి చేయించుకోవాలి అని వారు వేరొక బోధ చేసేవారు. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆ సమయమున, యెహోషువ గ్రంథం 5:2 ఆ సమయమున, ఏ సమయమున? ఆ యొర్దాను నది దాటిన సమయాన, ఆ గిల్గాల్కి వచ్చినటువంటి సమయాన్న చూడండి, యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలుకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించక, ఇదిగో రాతి కత్తులు, రాయితోటి, రాయి అనగానే అందుకే పేతురు గారి పేరు, ఇదిగో ఇక్కడి నుంచి నీ పేరు రాయి అంటే, ఆ రాతి ఎవరో? క్రీస్తే. ఆ క్రీస్తు బండే క్రీస్తు. ఆ రాయి ఎవరు? వాక్యము. వాక్యము చేత మనం ఏం చేసుకోవాలి? మన హృదయాల్ని మార్చుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో చూస్తే వారు సున్నతి చేయించుకోవాలి కదా. అందుకే కొత్త నిబంధనలో ఈయన ఏమంటున్నాడు చూడండి. కొత్త నిబంధన గ్రంథంలో రోమిలికి రాసినటువంటి పత్రిక 2:29 చూస్తే, రోమిలికి రాసినటువంటి పత్రిక 2:29 బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. ఈ సున్నతి ఎలాగంటారు నూతన నిబంధనలో? హృదయ సంబంధమైనది. ఆ దినాల్లో వారు శరీరంలో మార్పులు చేసుకునేవారు యూదులు అందరూ కూడా, కానీ వారి హృదయంలో మాత్రం మార్పు లేదు, వారి బుద్ధులు మారలేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే. ఆత్మయందు జరగాలి సున్నతి. వాక్యము ద్వారా, ఇదిగో ఈ రాయనే వాక్యము ద్వారా మన హృదయాలు మారాలి, మార్పు చెందాలి, బలంగా మన హృదయంలో దిగాలి వాక్యము. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2 కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 2:11 చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, అవును కదండి, శరీరేచ్ఛలతో కలిగినటువంటి, ఆ శరీరేచ్ఛలతోటి కూడినటువంటి స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆత్మ సంబంధమైనటువంటి శరీరానుసారంగా ఉన్నటువంటి, ఇదిగో శరీరచ్చలతో కూడిన స్వభావం అంటే మనం విసర్జించాలి. విసర్జించినట్లయితే మనం ఆ గిల్గాను
ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఇది గిల్గాను అనేది దొర్లింపబడిన ఇదిగో పునరుద్ధాన స్థలం, సంతోషకరమైనటువంటి స్థలము. అందుకే ఏలియా గారు కూడా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఏలియా గారు కూడా యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశములకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఏలీషాయు కూడి గిల్గా నుండి వెళ్ళుచుండగా, గిల్గానులో అనుభవము, బేతేలులో అనుభవము, యెరికోలో అనుభవము, ఇదిగో యొర్దాను అనుభవాలు. ప్రియ సోదరి సోదరా, మనము కూడా నిజంగా మన మీద ఏవైతే అవమానం ఉందో, మనలో ఏదైతే కనుక ఐగుప్తు వంటి అవమానం ఉందో వాటన్నిటిని కూడా తీసివేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. మనం నిజంగా దేవుని నమ్ముతున్నామా? అందుకే సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో సమూయేలు గారు అంటున్నారు, ఇదిగో మనందరూ కూడా సంతోషించేటువంటి స్థలం అంట. సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనంలో మనము గిల్గానులకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము. అవునండి, మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మరలా మనం మన హృదయాల్ని స్థిరపరచుకున్నట్లయితే, బలపరుచుకున్నట్లయితే, ఇదిగో మరలా మనం ప్రభు కొరకు మనం స్థాపించుకున్నట్లయితే, మనము గిల్గానుకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందాము రండి అని చెప్పి సమూయేలు జనులను పిలవగా జనులందరూ గిల్గానుకు వచ్చి గిల్గాల్లో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలు అందరూ అక్కడ బహుగా సంతోషించేటువంటి స్థలము ఈ గిల్గాను. ప్రియ సోదరి సోదరా, ఈ ఉదయకాల సమయంలో నీలోను నాలోను ఏవైనా ఐగుప్తు వంటి అవమానాలు ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు, నేను సంతోషంగా చేస్తానంటున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ అవమానాన్ని నేను తీసివేసి ఇదిగో నేను దొర్లించి వేసి ఉన్నాను. అందుకే ఆ చోటికి గిల్గాను. నీలో ఏమున్నదో, పాప జీవితం ఉందేమో, ప్రాచీన స్వభావం ఉందేమో, అవమానాలు, ఇదిగో సిగ్గు, ఎన్నో భరించలేనటువంటి ఉన్నావేమో, వాటన్నిటిని కూడా దేవుడు దొర్లించేస్తానంటున్నాడు. నూతన జీవితాన్ని మనకిస్తానంటున్నాడంటే దేవుడు మన జీవితం పట్ల గొప్ప ప్రణాళిక వేసి ఉంచున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరా, ఈ ఉదయకాలంలో అటువంటి అనుభవాన్ని కనుక మనము పొందుకున్నట్లయితే గిల్గాల్లో ఏ విధంగా అయితే వారు ఆ యొక్క నిందని, ఆ యొక్క అవమానాన్ని తీసివేయబడ్డారో, ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు కూడా ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఇదిగో దేవుడు ఆయన అవమానానికి ప్రతిగా ఇదిగో సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు, మనల్ని హెచ్చింప చేసినటువంటి గొప్ప దేవుడు కనుక మనం ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే రాతి కత్తులను తీసుకోమన్నాడు. ఈ దినాన వాక్యం అనే రాయితోటి మన హృదయాన్ని శుద్ధీకరించుకుంటున్నామా? వాక్యంతోటి మనం కడగబడుతున్నామా? వాక్యంలో మనం జీవించగలుగుతున్నామా? వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోగలుగుతున్నామా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే ఇదిగో ఆ వెళ్ళే ముందు ఆ ఏలీయా గారు గిల్గాల్ నుండి వెళ్ళిచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవితోడు నేనున్నా ఇక్కడ, నీ వెనకనే వస్తాను నేను. అదండి. అందుకే ఏలియా గారికి ఒకటైతే రెండంతల ఆత్మగలటువంటి ఆ శక్తిని ఎలీషా గారు పొందుకున్నారు. ఈ సమయంలో మనము కూడా గిల్గానుకు మనం వెళ్ళినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలోకి కనుక మనం వెళ్ళినట్లయితే అవమానాన్ని తీసివేస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. అటువంటి కృప ఇదిగో సున్నతి పొందటం అని ఈ యొక్క ఇశ్రాయేలు యూదులైతే ఈ విధంగా, కానీ ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి శరీరంలో మార్పులు చెందటం కాదు కానీ, శరీరం మార్పు చెందటం కాదు కానీ, మన హృదయం మార్పు చెందినట్లయితే ప్రభువుకు కావాల్సింది శారీరకంగా కాదు, ఇదిగో ఆత్మానుసారంగా ఆత్మీయ జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మన జీవితంలో. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, గిల్గాను
జయించేటువంటి స్థలం అంటున్నా ప్రభా. గిల్గాను ప్రభా అభిషేకించేటువంటి స్థలం అంటున్నా ప్రభా. ఇదిగో గిల్గాను ప్రభా అవమానాన్ని తీసేసినటువంటి స్థలంగా నువ్వు ఎంచున్న దేవా, నీకు వందనాలయ్యా. మా జీవితంలో కూడా నీ సన్నిధిలోకి మేము వస్తున్నప్పుడు, నీ సన్నిధిలో మేము మోకరిస్తున్నప్పుడు మాకు కూడా ప్రభు విజయాన్ని చేకూర్చండి. మాకు కూడా అవమానం ఉంటే అవమానం తీసివేయమని, ఇదిగో తండ్రి సంతోషించేటువంటి ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.